హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. సో ఎవరైతే ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అలా ఇక్కడ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో నేను ఏ విధమైన అప్డేట్ పెట్టా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో మేజర్గా ఫ్రెండ్స్ ఈరోజు ఏమిటి అంటే మనం అసలు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కదా, మనకి అన్నీ కూడా కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో కొంతమందికి ఫస్ట్ ఫేజ్ 1లో 28 డిసెంబర్ టు 13 జనవరి వరకు ఎవరైతే ఎగ్జామ్స్ ఉన్నాయో అందులో కొంతమందికి స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఆల్ టికెట్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు లేదా ఎగ్జామ్ సెంటర్ దగ్గర మనం ఏ విధంగా ఉండాలి, ఏమేమి మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో పాండమిక్ ముందు ఉన్న ఎగ్జామ్స్ అనేది కొంచెం వేరే ఉన్నాయి, అలాగే పాండమిక్ తర్వాత మనకి ఇప్పుడైతే పాండమిక్ ఏదైతే నడుస్తుందో ఈ టైంలో కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అనేది కొంచెం ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేది కొన్ని కేర్ఫుల్గా చదువుకోవాల్సి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. సో మీకు ఈ విధంగా టోటల్ 3 పేజెస్లో మీకు ఆల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇది ఫస్ట్ పేజ్లో ఈ విధంగా మీకు మీ యొక్క రూల్ నెంబర్, అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్, మీ నేమ్, అలాగే ఎగ్జామ్ సెంటర్ యొక్క డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి రిపోర్టింగ్ టైం అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనకి సెకండ్ పేజ్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్ టు ప్లీజ్ రీడ్ కేర్ఫుల్లీ అండ్ కంప్లీట్ అని చెప్పి ఉంది. సో ఇక్కడ ఏంటిది అంటే క్యాండిడేట్స్ విల్ బీ అలౌడ్ టు అపియర్ ఇన్ ద ఎగ్జామినేషన్ విత్ ఈ కాల్ లెటర్, కోవిడ్ సెల్ఫ్ డిక్లరేషన్, ఫోటోగ్రాఫ్, ఒరిజినల్ ఫోటో ఐడి అండ్ ఫేస్ మాస్క్ ఓన్లీ. సో ఫేస్ మాస్క్ అనేది తప్పకుండా ప్రతి ఒక్కరు మాస్క్ అనేది ధరించాలి, వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్లో అలౌ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే మీ ఒరిజినల్ ఈ కాల్ లెటర్తో పాటు కోవిడ్ డిక్లరేషన్. సో దీంట్లోనే మనకి పేజ్ 3లో కోవిడ్ సెల్ఫ్ డిక్లరేషన్ అని చెప్పి ఒక ఫామ్ ఇచ్చాడు, అది కూడా మీకు చూపిస్తాను. సో అలాగే మీ ఫోటోగ్రాఫ్ అంటే మీ ఫోటో ఏదైతే ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు ఈ ఫోటో అప్లోడ్ చేసి ఉంటారో సో అది ఒక ఫోటోగ్రాఫ్, అలాగే ఒరిజినల్ ఫోటో ఐడి ప్రూఫ్తో పాటు మీకు ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానివ్వండి లేదా ఓటర్ ఐడి కానివ్వండి, ఏదైతే గవర్నమెంట్ ఇష్యూడ్ ఫోటో ఐడి ప్రూఫ్ ఉంటుందో ఒరిజినల్తో పాటుగా మీరు ఒక జిరాక్స్ కాపీ కూడా తీసుకెళ్ళండి, చాలా బెటర్గా ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ రిపోర్టింగ్ టైం చూసారా, చాలా మందికి మనకి రిపోర్టింగ్ టైం అనేది ఇచ్చేసాడు. సో 9 o'clock రిపోర్టింగ్ ఉంటుంది. సో 9 o'clock అంటే ఎగ్జాక్ట్గా మీరు 9 o'clock వెళ్ళకండి, దీనిలోపే మీరు వెళ్ళండి, ఒక హాఫ్ అన్ అవర్ ముందే మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి. సో 9 o'clock రిపోర్టింగ్ టైం అంటే 10 o'clock గేట్స్ అనేది క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే 10:30కి మీకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా షిఫ్ట్ 2 తీసుకుంటే 1:30కి రిపోర్టింగ్ టైం ఇస్తే మీకు 2:30కి గేట్స్ అనేది క్లోజ్ చేస్తారు, 3 o'clock మీకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఈ రిపోర్టింగ్ టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే మీరు వెళ్ళండి. సో వెళ్తే మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. అండ్ అలాగే ఇంకొకటి ఏంటిదంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీరు ఏ రూమ్ నెంబరు లేదా ఏ ఫ్లోరు లేదా మీకు అసైన్ చేసే సిస్టమ్ నెంబర్ అనేది మీరు అక్కడ ఎలాంటి వెతుక్కునే అవసరం లేదు, మీకు ఎలాంటి బోర్డ్ అనేది బయట ఎగ్జామ్ హాల్ బయట అనేది మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరగట్లేదు ఈసారి, ఎందుకంటే క్రౌడ్గా ఉంటారు కాబట్టి అలాంటిది అనేది ఇక్కడ జరగట్లేదు. కావాలంటే మీరు ఇక్కడ నోటిఫికేషన్లో మీరు చూడొచ్చు. సో మీరు ఇక్కడ ఏమేమైతే బ్యాన్ చేశారో చూడండి, మీరు దిస్ ఈ కాల్ లెటర్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ ద టెస్ట్ డేట్, షిఫ్ట్ అండ్ టైమ్ యాజ్ దేర్ఫోర్. ఇంకోటి మనం ఇక్కడ బ్యాండ్ ఐటమ్స్ మీరు ఏవైతే తీసుకెళ్ళకూడదు, మొబైల్ ఫోన్స్ కానివ్వండి, పేజెస్ కానివ్వండి, వాచెస్ కానివ్వండి, బ్లూటూత్ డివైజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ సెంటర్లో అలో అనేది లేదు. అండ్ అలాగే ఇంకోటి చూడండి, ఇక్కడ ద క్యాండిడేట్ కెన్ యూ క్వశ్చన్ పేపర్ గురించి ఇక్కడ ఇచ్చాడు మీకు. మీరు ఏదైతే క్వశ్చన్ పేపర్ అనేది లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారో మీరు డిఫాల్ట్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. సో ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు. ఇన్ కేస్ మీరు స్టార్టింగ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందరూ ఇంగ్లీష్లో రాయాలి అనుకుంటే, ఎవరైతే ఇంగ్లీష్లో రాయాలి అనుకుంటే డిఫాల్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి, లేదా తెలుగు అయితే తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా క్వశ్చన్లో కనుక డౌట్ ఉంటే మీకు అక్కడ లాంగ్వేజ్ దగ్గర డ్రాప్ డౌన్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. సో ప్రీవియస్గా మీకు మాక్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందో చెప్పేటప్పుడు మీకు చెప్పడం జరిగింది. సో ఒక డ్రాప్ డౌన్ నుంచి మీకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ అని సెలెక్ట్ చేసుకోండి. కాకపోతే అక్కడ మీకు సెకండ్ లెవెల్లో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ప్రతి క్వశ్చన్కి లాంగ్వేజ్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. మీరు స్టార్టింగ్లోనే మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అనేది రాయాలనుకుంటున్నారు, ఐదర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు, సో డిఫాల్ట్ లాంగ్వేజ్ దగ్గర మీరు సెలెక్ట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఇంకేమి ఇచ్చాడు, ఇక్కడ వచ్చేసి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మార్క్ టెస్ట్ గురించి ఆల్రెడీ మీకు ఒక వీడియో చేశాను. సో మార్క్ టెస్ట్ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే అటెంప్ట్ చేయాలి అనుకుంటే చేసేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యాండిడేట్ షుడ్ రైట్ ఈజ్ నేమ్ అండ్ రూల్ నెంబర్ ఇన్ ద రఫ్ షీట్స్.
ప్రొవైడెడ్ ఫర్ రఫర్. సో రఫర్ గురించి మీకు ఏదైతే రఫ్ షీట్స్ ప్రొవైడ్ చేశారో వాటి మీద మీ యొక్క రూల్ నెంబర్ అండ్ అలాగే మీ పేరు రాయమని చెప్పి అడుగుతున్నారు. అక్కడ మీకు అన్ని ఇంటిమేట్ చేయడం అనేది జరుగుతుంది, ఇన్స్ట్రక్షన్స్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అక్కడ. అండ్ అలాగే నెక్స్ట్ థర్డ్ పేజ్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీకు COVID-19 సెల్ఫ్ డిక్లరేషన్. సో మీకు పేజ్ 2 లేకపోయినా పర్వాలేదు, పేజ్ 1 అండ్ అలాగే పేజ్ 3 మాత్రం తప్పకుండా మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇది చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ డిక్లరేషన్. సో మనకి COVID-19 సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. కంప్లీట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి, మీరు చదువుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మీ నేమ్, మీ రూల్ నెంబర్, మీ షిఫ్ట్, అలాగే ఎగ్జామ్ డేట్ అండ్ అలాగే మీ మొబైల్ నెంబర్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఏంటిదంటే యాక్చువల్గా చూడండి, I hereby declare and clarify that I have not been tested positive for COVID-19 in last 14 days. మీరు గత 14 రోజుల నుండి ఎలాంటి కోవిడ్ పాజిటివ్ అయి ఉండకూడదు అని చెప్పి అంటున్నాడు. అండ్ అలాగే I have not been identified as potential carrier of COVID-19 వైరస్. ఎలాంటి COVID-19 వైరస్ అనేది మీరు క్యారీ చేయకుండా ఉండాలి అని చెప్పి అంటున్నాడు. ఐజ్ ఆన్ డెట్ ఐఎమ్ ఆల్సో నాట్ హ్యావింగ్ ఎనీ COVID-19 సిమ్టమ్స్. మీకు COVID-19 సిమ్టమ్స్ కూడా ఉండకూడదు, COVID-19 సిమ్టమ్స్ లేవు అని చెప్పి మీరు డిక్లేర్ చేయమని చెప్పి అంటున్నాడు. అండ్ అలాగే ఐ క్లారిఫై దట్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై మీ ఈజ్ అక్యూరేట్. మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో అక్కడ క్లియర్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి అని చెప్పి అంటున్నాడు. అండర్స్టాండ్ దట్ గివింగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ విల్ లీడ్ టు పెనల్ యాక్షన్స్. సో మీరు ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేసి మీకు కోవిడ్ ఉండి లేదు అని చెప్పి ప్రొవైడ్ చేసినట్టయితే మీకు ఏమైనా స్ట్రిక్ట్ యాక్షన్స్ అనేది మీ మీద తీసుకోబడతాయి. అండర్టేక్ టు స్ట్రిక్ట్ ఆల్ ద COVID-19 ప్రోటోకాల్స్ అండ్ గైడ్లైన్స్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్. సో ఈ విధంగా మీరు ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అండ్ అలాగే మీరైతే ఎగ్జామ్ రాసిన అక్కడ ప్లేస్ అండ్ అలాగే డేట్ అండ్ టైం అని చెప్పి రాయమని చెప్తున్నారు. సో ఫస్ట్ ఈ మనకి ఆర్టికల్లో టోటల్ 3 పేజెస్ ఉన్నాయని చెప్పాను. ఫస్ట్ పేజ్ అండ్ థర్డ్ పేజ్ మస్ట్ అండ్ షుడ్గా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. COVID-19 సెల్ఫ్ డిక్లరేషన్ అనేది తప్పకుండా మీరు అక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ సంబంధించి. అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్కి అలాగే ఇప్పుడు జరిగిన ఎగ్జామ్కి డిఫరెన్సెస్ ఏమి ఉంటాయో చూడండి మీరు. ఇది పాండమిక్ టైంలో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి చూడండి. కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్. సో మీ అందరి యొక్క సేఫ్టీ అండ్ అలాగే ఆరోగ్యం గురించి అండ్ కండక్టింగ్ ఎగ్జామ్ అఫీషియల్ CBT1 ఈజ్ బీయింగ్ కండక్టెడ్ బై ఫాలోయింగ్ కోవిడ్ గైడ్లైన్స్. సో అన్ని కోవిడ్ గైడ్లైన్స్ అనుగుణంగా ఉంచుకొని మీకు ఎగ్జామ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సచ్ యాజ్ సోషల్ డిస్టెన్స్ కూడా నామ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే వేరింగ్ ఫేస్ మాస్క్, శానిటైజేషన్ ఎక్స్ట్రా. ఆల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫాలో దీస్ నామ్స్. సో ఏవైతే కింద మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో తప్పకుండా మనకి ఫాలో అవ్వమని చెప్తున్నాడు. మెయింటైనింగ్ అడిక్వేట్ అండ్ సేఫ్ ఫిజికల్ డిస్టెన్స్ బిట్వీన్ 2 క్యాండిడేట్స్ ఈజ్ మస్ట్. సో మీరు సోషల్ డిస్టెన్స్ అనేది తప్పకుండా పాటించాలి అని చెప్తున్నాడు. అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి చాలా మోస్ట్ ఇంపార్టెంట్, యూస్ ఆఫ్ ఫేస్ మాస్క్ ఈజ్ మ్యాండేటరీ. సో మీరు ఫేస్ మాస్క్ అనేది తప్పకుండా తీసుకెళ్ళాలి. ఫేస్ మాస్క్ అనేది మీరు తప్పకుండా ఫేస్ మాస్క్ యూజ్ చేసి ఎగ్జామ్స్కి వెళ్ళండి. సో ఫేస్ మాస్క్ లేకపోతే ఇంకా చూడండి, ద క్యాండిడేట్ విల్ బీ అలౌడ్ ఎంట్రీ ఓన్లీ విత్ వేరింగ్ ఫేస్ మాస్క్. ఫేస్ మాస్క్ ఉంటేనే మీకు ఎగ్జామ్ హాల్లో మీకు ఎంట్రీ అనేది ఇస్తారు. అండ్ ద ఫేస్ మాస్క్ షెల్ బీ వాన్ ఎట్ ఆల్ టైమ్స్. మీరు ప్రతి ఎగ్జామ్ సెంటర్కి ఎంటర్ అయినప్పటి నుంచి ఎగ్జామ్ సెంటర్ నుంచి అవుట్ అయినంత వరకు మీరు ఫేస్ మాస్క్ అనేది ధరించాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మీకు ఫోటో క్యాప్చర్ ఎప్పుడైతే మీకు చేస్తారో అక్కడ తప్పించి మీరు ప్రతి దగ్గర మీరు ఫేస్ మాస్క్ అనేది వేర్ చేసి ఉండాలి. కవర్ యువర్ మౌత్ అండ్ నోస్, ఇదంతా మీకు ఆల్రెడీ తెలిసిందే. సో మీరు కాఫ్ కానీ ఏదైనా అనిపించినప్పుడు తప్పకుండా ఫేస్ మాస్క్ అనేది వేర్ చేయాలి, కవర్ చేసి ఉండాలని చెప్తున్నారు. స్ప్లిట్టింగ్ ఈ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఉంచడం కానీ ఇది చేయకూడదని చెప్పి అంటున్నాడు. అండ్ అలాగే సెల్ఫ్ మానిటర్ యువర్ హెల్త్ అండ్ రిపోర్ట్ ఎనీ ఇల్లీనెస్ సిమ్టమ్స్ ఇమీడియట్లీ. సో మీరు తప్పకుండా ఇవన్నీ ఒకటి చెప్తున్నా చూడండి, మీరు తప్పకుండా ఒక స్పెషల్ చిన్న శానిటైజర్ బాటిల్ దొరుకుతుంది. శానిటైజర్ బాటిల్తో పాటుగా మీరు ఫేస్ మాస్క్ అనేది తప్పకుండా ధరించి మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి. సో మీరు ఎప్పటికప్పుడు హ్యాండ్ శానిటైజ్ చేసుకుంటూ ఉండండి. సో ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు. శానిటైజ్ యువర్ వార్డ్స్ వెన్ యువర్ రిక్వైర్డ్. ఫెసిలిటీ ఆఫ్ ద హ్యాండ్ శానిటైజేషన్ విల్ బీ అవైలబుల్ ఎట్ ఎనీ. ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర మీకు లోపల కానివ్వండి బయట కానివ్వండి హ్యాండ్ శానిటైజర్ పెడతా అంటున్నారు. సో పెడతారు, కాకపోతే మీరు సపరేట్ మీ యొక్క ఓన్ శానిటైజర్ బాటిల్ ఉంటే తప్పకుండా మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. సో ఇది ఎందుకంటే ఎంతోమంది యూజ్ చేస్తారు కాబట్టి మీ ఓన్ శానిటైజేషన్ బాటిల్ ఉంటే మీరు మాత్రం యూజ్ చేస్తారు కాబట్టి తప్పకుండా మీరు ఒక శానిటైజేషన్ బాటిల్ అండ్ అలాగే మీరు ఫేస్ మాస్క్ తప్పకుండా
వేరు చేయండి. అండ్ అలాగే దీంతో పాటు మీకు కాల్ లెటర్లో మీకు ఫస్ట్ పేజ్ అండ్ లాస్ట్ పేజ్ మస్ట్ అండ్ షుడ్గా తీసుకెళ్ళండి. లాస్ట్ పేజ్లో మీకు COVID-19కి సంబంధించి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ చూడండి టెంపరేచర్ కూడా మీకు చెక్ చేయడం అనేది జరుగుతుంది. టెంపరేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ విల్ బి చెక్డ్ విత్ థర్మోగన్స్తో మీకు టెంపరేచర్ అనేది ఎంట్రీ పాయింట్స్ దగ్గర చెక్ చేస్తారు. అండ్ అవాయిడ్ క్రౌడింగ్ అనేది అవాయిడ్ చేయమంటున్నారు, పబ్లిక్ గ్యాదరింగ్ అనేది అవాయిడ్ చేయమంటున్నారు. అలాగే నెక్స్ట్ మ్యాపింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ దట్ ఈస్ రూల్ నెంబర్ అండ్ ల్యాబ్ నెంబర్స్ ఎక్సెట్రా విల్ నాట్ బి డిస్ప్లేడ్ అవుట్ సైడ్ ద ఎగ్జామినేషన్ వెన్యూ. ఇంతకుముందు ఏంటంటే ఎగ్జామినేషన్ వెన్యూ బయట ఏదైతే రూమ్స్ బయట మీకు మీ యొక్క రూల్ నెంబర్ కానివ్వండి, ల్యాబ్ నెంబర్ కానివ్వండి, ఫ్లోర్ నెంబర్ కానివ్వండి అక్కడ మెన్షన్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు అక్కడ ఎలాంటిది అనేది మీకు ప్రొవైడ్ చేయలేదు. డైరెక్ట్గా మీకు ఎక్కడైతే మీకు వెరిఫికేషన్ అనేది జరుగుతుందో సో అక్కడనే మీకు మీ యొక్క రూల్ నెంబర్ కానివ్వండి, రూమ్ నెంబర్ కానివ్వండి, ల్యాబ్ నెంబర్ కానివ్వండి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో క్యాండిడేట్ ఇండివిజువల్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ది ఈ కాల్ లెటర్, మీకు ఎప్పుడైతే ఈ కాల్ లెటర్ అండ్ అలాగే ఒరిజినల్ ఐడి ప్రూఫ్తో వెరిఫై చేస్తాడో అక్కడ మీకు డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకోటి పాయింట్ ఏంటిదంటే రఫ్ షీట్స్ అండ్ ఏ బాల్ పెన్ విల్ బీ ప్లేస్డ్ ఎట్ ద క్యాండిడేట్స్. మీ యొక్క సీట్ ఎగ్జామ్ సీట్ ఏదైతే ఉంటుందో సిస్టమ్ దగ్గర మీకు రఫ్ షీట్స్ అలాగే పెన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ రఫ్ షీట్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు ఒక డస్క్ చిన్న బాక్స్ ఇస్తారు. బాక్స్లో అందరూ డ్రాప్ డౌన్ బాక్స్లో అందరూ మీ యొక్క రఫ్ షీట్స్ అనేది అందులో డ్రాప్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎలాంటి రఫ్ షీట్స్ కూడా బయటికి క్యారీ చేయకూడదు. ఆన్ కంప్లీషన్ ఆఫ్ ది ఎగ్జామ్ ద క్యాండిడేట్స్ షెల్ లీవ్ ద ఎగ్జామ్ హాల్ ఇన్ ఆర్డర్లీ మేనర్ అండ్ సైలెంట్లీ వితౌట్ టాకింగ్ అండ్ డ్యూలీ మెయింటైనింగ్ ద సోషల్ డిస్టెన్స్. సో మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఎవరితో మాట్లాడకుండా మీ అందరూ మీరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సో ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటికి రావాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మేజర్గా 3 to 4 థింగ్స్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మీరైతే ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీ యొక్క కాల్ లెటర్ ఫస్ట్ పేజ్ అండ్ లాస్ట్ పేజ్, సెల్ఫ్ డిక్లరేషన్ అండ్ అలాగే మీ యొక్క హాల్ టికెట్ అండ్ అలాగే మీద ఒక ఫోటో అలాగే ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఒరిజినల్తో పాటు ఒక జిరాక్స్ కూడా క్యారీ చేయండి. ఇన్ కేస్ అడిగితే మీకు అవసరం అవుతుంది అక్కడ. అండ్ అలాగే మీరు ఒక శానిటైజేషన్ బాటిల్ అండ్ అలాగే మీకు తప్పకుండా ఫేస్ మాస్క్ అనేది తప్పకుండా వేర్ చేయాలి. 100% మ్యాండేటరీ. ఈ ఫేస్ మాస్క్ లేకుండా మీకు ఎగ్జామ్ సెంటర్లోకి అలౌ చేయరు. సో ఈ 3-4 థింగ్స్ ఏవైతే ఉన్నాయో హాల్ టికెట్స్ కానివ్వండి, సెల్ఫ్ డిక్లరేషన్ కానివ్వండి, శానిటైజర్ బాటిల్ కానివ్వండి అండ్ అలాగే మీరు ఫేస్ మాస్క్ కానివ్వండి తప్పకుండా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎగ్జామ్ సెంటర్కి. మీకు పెన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, రఫ్ షీట్స్ కూడా మీకు వాళ్ళే ఇస్తారు. సో అక్కడనే మీరు డ్రాప్ బాక్స్లో మీకు ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్గా అయ్యేటప్పుడు మీరు డ్రాప్ బాక్స్లో వేయాల్సి ఉంటుంది. సో ఇవి మేజర్గా చెప్పాలనుకున్న ఇన్స్ట్రక్షన్స్. ఇంతకుముందు ఎగ్జామ్లు ఇవన్నీ మనకి లేవు, ఎందుకంటే పాండమిక్ ఇంతకుముందు లేదు కాబట్టి. సో పాండమిక్ టైంలో వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సోషల్ డిస్టెన్స్ అండ్ అలాగే ఫేస్ మాస్క్ అండ్ అలాగే శానిటైజేషన్ తప్పకుండా చేసుకోండి. సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కోసంగా మీ యొక్క శానిటైజర్ పాటు మీకు సపరేట్గా ఉంటే ఎవ్రీ 10 minutes కానీ 15 minutes కానీ మీ అంతా మీరు శానిటైజర్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. అండ్ అలాగే మీకు ప్రీవియస్ వీడియోలో మీకు మాక్ టెస్ట్కి సంబంధించి ఎవరైతే ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో ఒక మాక్ టెస్ట్ అనేది పెట్టారో సో దానికి సంబంధించి ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను. సో దాని యొక్క లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తప్పకుండా ఒక మాక్ టెస్ట్ అనేది మీరు అటెంప్ట్ చేయండి. ఇప్పుడు 26th 25th కాబట్టి 28th ఎగ్జామ్స్ ఉంది. సో వాళ్ళు మాత్రం అటెంప్ట్ చేయండి. ఒక 15 to 20 days ఎవరికైతే ఎగ్జామ్ గ్యాప్ ఉందో వాళ్ళు తప్పకుండా అటెంప్ట్ చేయండి, మీకు ఐడియా అనేది వస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఫ్రెండ్స్ మీకు అర్థమెటిక్కి సంబంధించి రీజనింగ్కి సంబంధించి వీడియోస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆర్ఎస్ అగర్వాల్ కంప్లీట్ రీజనింగ్ అని చెప్పి సో మీరు ఇక్కడ governmentjobs.in ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ అనేది ఉంటుంది. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే మీకు ఆర్ఎస్ అగర్వాల్ కంప్యూటర్ రీజనింగ్ కోర్స్ అనేది ఉంటుంది. సో దాన్ని మీరు బై ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్ఎస్ అగర్వాల్ కంప్లీట్ రీజనింగ్ కోర్స్ అనేది క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయ్యి బై ఇక్కడ 999 అనేది చెప్పి మీకు చూపిస్తుంది. సో ఇక్కడ కూపన్ కోడ్ ఉంటుంది కదండి, GJF 500 అని కూపన్ కోడ్ ఉంటుంది. దీన్ని అప్లై చేసుకుంటే మీకు ఇది 499కి కోర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మీకు ఎస్ఐ స్టేట్లో జరిగే ఎస్ఐ కానిస్టేబుల్తో పాటుగా మీకు రైల్వే ఎగ్జామ్కి గ్రూప్ డీకి కూడా అండ్ అలాగే SSC ఎగ్జామ్స్కి కూడా ఈ రీజనింగ్ అనేది మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఎవరైతే బై చేయాలనుకుంటున్నారో ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి ఈ కోర్స్ని బై చేయండి. అండ్ అలాగే మీ రిమైనింగ్ వీడియోస్ కూడా మీరు యూట్యూబ్లో చూడొచ్చు. ఇక్కడ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఆర్ఆర్బీ NTPC కానివ్వండి, గ్రూప్ డీకి కానివ్వండి, అలాగే ఆర్ఆర్బీ JEEకి కానివ్వండి, ఏవైతే ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ 2016 అలాగే 18లో ఎగ్జామ్స్ జరిగాయో ఆ క్వశ్చన్ పేపర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేసి దానికి సపరేట్గా నేను ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి పెట్టాను. సో ప్లేలిస్ట్లో మీరు వాచ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇండివిజువల్గా మన ప్రీ మ్యాథ్స్కి సంబంధించి ఆల్జీబ్రా కానివ్వండి, ట్రిగనోమెట్రీ కానివ్వండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో నేను కొంచెం బేసిక్ కాన్సెప్ట్ కూడా చెప్పడం అనేది జరిగింది. ఎవరైతే చూడాలనుకో తప్పకుండా చూడండి. అలాగే గవర్నమెంట్ జాబ్స్ యూట్యూబ్ అనేది తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క
ఇన్స్ట్రక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా తప్పకుండా మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు తప్పకుండా క్యారీ చేయాల్సింది అడ్మిట్ కార్డ్, సెల్ఫ్ డిక్లరేషన్. అడ్మిట్ కార్డులోనే మీకు టోటల్ త్రీ పేజెస్ ఉంటాయి. 3 పేజెస్ ప్రింట్అవుట్ తీసుకెళ్ళినా పర్లేదు, 3 పేజెస్ ప్రింట్అవుట్ తీసుకెళ్ళండి. ఒక ఫోటో తీసుకెళ్ళండి, అలాగే ఒక ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఒరిజినల్ ప్లస్ ఒక జిరాక్స్ కాపీ తీసుకెళ్ళండి, ఫోటో కాపీ. అండ్ అలాగే మీరు ఫేస్ మాస్క్ తప్పకుండా ధరించండి. అండ్ అలాగే ఒక శానిటైజర్ బాటిల్ చిన్నది ఉంటుంది, అది మీరు తప్పకుండా క్యారీ చేయండి. అండ్ అలాగే మీకు ఆల్ టికెట్లో ఏ విధంగా ఇక్కడ రిపోర్టింగ్ టైం 9 అనేది ఉంది. సో 9 o'clock ఉంటే 8:30కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఉండడానికి మీ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండడానికి ట్రై చేయండి. సో చివరి నిమిషంలో ఎలాంటి టెన్షన్ పడకుండా ఉండాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఉంటే మీరు పీస్ఫుల్గా ఎగ్జామ్ అనేది రాస్తారు. సో ఇలాంటి టెన్షన్ పడకుండా అందరూ తప్పకుండా మంచిగా రాయండి. అండ్ అలాగే మీ ఎగ్జామ్ ఎవరైతే ముందుగా 28, 29 ఈ డేట్లో ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే రాశారో మీ యొక్క రివ్యూ అనేది వీడియో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మనకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, దాంట్లో కూడా మీకు సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. తప్పకుండా నేను వీడియో అనేది చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.